దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు ఒకరోజు బంద్ విజయవంతంగా సాగుతోందన్నారు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ నాయకులు. 12 లక్షల మెడికల్ షాప్ నిర్వాహకుల హక్కుల సాధన, ఉనికి, భవిష్యత్తు కోసం ఈ సమ్మె చేపట్టామన్నారు నాయకులు. ప్రధానంగా ఆన్లైన్లో మెడిసిన్ అక్రమ అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు నాయకులు. కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించాలన్నారు. హైదరాబాద్ ఎవిడ్స్లోని ఛాంబర్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ నాయకులు. అలాగే నకిలీ మెడిసిన్ అమ్మకాలను నివారించాలని డిమాండ్ చేశారు నాయకులు. కోవిడ్ టైంలో అత్యవసర నిబంధనలకు సంబంధించి ఆన్లైన్లో మెడిసిన్ విక్రయాల కోసం జీవో 220, 817ను తీసుకొచ్చారన్నారు. ఈ జీవోను అడ్డుపెట్టుకుని కార్పొరేట్ కంపెనీలు యథేచ్ఛగా ఆన్లైన్లో మెడిసిన్ను అమ్ముతున్నాయన్నారు. అత్యధిక డిస్కౌంట్లతో నార్కోటిక్ డ్రగ్స్, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ విక్రయిస్తున్నారన్నారు. వాటి వల్ల యువత వ్యసనాలకు బానిస అవుతున్నారన్నారు. అందుకే కేంద్ర సర్కార్ ఆ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ నాయకులు. మాది బాంబేలో హెడ్ ఆఫీస్. వాళ్ళ పిలుపులో మేము ఈ రోజు 20th కి బంద్ చేయడం స్టార్ట్ చేశాము. ఇది ఒక ఉదయపూర్ లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి నిర్ణయించారు. ఇది ఎందుకంటే 817 ఇంకా 220 జియో అది కోవిడ్ లో మందులు అందుబాటులో దొరకలేవని అప్పుడు అది టెంపరీగా ఇష్యూ చేశారు. దాన్నే బేస్ చేసుకొని ఇప్పుడు కూడా కంటిన్యూగా మందులు ఆన్లైన్ లో ఇస్తున్నారు. ఆన్లైన్ లో ఇస్తే మాకేం ప్రాబ్లం లేదు, కానీ అందులో హ్యాబిటెడ్ డ్రగ్స్ ఏదైతే ఉంటాయో అల్ప్రోజాలం ఉంది, ట్రైమాడాల్ ఉంది, మళ్ళీ కొన్ని మెడిసిన్స్ ఎట్లా ఉంటాయంటే అవి ఇయ్యొద్దు వితౌట్ ప్రిస్క్రిప్షన్. ఆ పిల్స్ కూడా ఇప్పుడు అన్వాంటెడ్ కిట్ ఇవన్నీ ఇచ్చి అంతా యూత్ ని చెడగొడుతున్నారు. హ్యాబిట్ అయిపోయి అవే యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేనిది ఇవ్వద్దు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏఐలో ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేస్తున్నారు. డాక్టర్ ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ పేరు పెట్టేస్తున్నారు. దాంతోనే ఒక పేషెంట్ కి ఒక 6 టాబ్లెట్స్, 8 టాబ్లెట్స్, 10 టాబ్లెట్స్ ఇవ్వాలి, కానీ వాళ్ళు ఎన్ని కావాలంటే అంత రిక్వైర్మెంట్ ఇస్తున్నారు. దాంతో యూత్ అంతా చెడిపోతుంది. ఇప్పుడు ఇండియా అంతా డ్రగ్ ఎడిక్ట్ లేక అయిపోతుంది యూత్ అంతా. దీన్ని అబాలిష్ చేయాలని 817, 220 జియోని తీసేయాలని మా డిమాండ్.